రేయ్, మన వీధిలో ఏదో ప్రోగ్రాం పెట్టార్రా, చూసొద్దాంరా అంటూ ఫ్రెండ్స్ పిలిచారు ఆ యువకుడిని. లేదు, నేను చదువుకుంటున్నా, మీరు వెళ్ళండి అని చెప్పటంతో అబ్బో అని పెదవి విరిచారు. ఆ తర్వాత వెంటనే ఇంటి పక్కనే ఉన్నవాళ్ళు వచ్చి వాళ్లతో పాటు రమ్మని పిలిచారు ఆ యువకుడిని. సేమ్ అదే సమాధానం చెప్పటంతో గుడ్లమ్ముకునేవాడి కొడుక్కి చదువేంటో, చదివి ఏం ఉద్ధరిస్తావ్ అంటూ హేళన చేశారు. ఆ మరుసటి రోజు నుండి ఆ యువకుడి తండ్రి బండిమీద గుడ్లు తీసుకుని వెళ్తుంటే, నీ కొడుకు ఏదో సాధించేస్తాడంట కదా, ఇంక నువ్వెందుకు గుడ్లు పట్టుకొని వీధి వీధి తిరగటం అంటూ నీచంగా మాట్లాడేవారు. మహామహులకి సాధ్యం కానిది మీకొచ్చేస్తుందా? ఆశకు హద్దుంటుంది. ఆకాశానికి గ్యాలం వేయటానికి చూడకండి, భూమ్మీదే ఉండండి అంటూ హేళన చేశారు. కచ్చేస్తే ఆ యువకుడు మా వీధిలోనే ఉంటాడు, వారు మాకు చుట్టాలే అంటూ ఎక్కడా లేని వరసలు కలపటం మొదలుపెట్టారు. అంతేనా? ఎవరైతే మీ స్థాయి కాదు అని అన్నారో వారి చేతనే సెల్యూట్ చేయించుకుంటున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడు? హేళన చేసిన వారి నోర్లను ఎలా మూశాడు? తెలియాలంటే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బీహార్లోని ఔరంగాబాద్కు చెందిన విజయ్ సావ్ బండిమీద కోడిగుడ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. విజయ్ సావ్కి 2 కుమారులు. విజయ్ పెద్ద కుమారుడు ఆదర్శ్ కుమార్. ఓ పక్క తండ్రికి సాయం చేస్తూనే మరో పక్క చదువుకునేవాడు. కొన్నిసార్లు తండ్రితో గుడ్లను తీసుకుని వెళ్లి అక్కడే ఉండి చదువుకునేవాడు. అప్పుడు గుడ్లు కొనడానికి వచ్చిన వారంతా వీడికి చదువేంటి అన్నట్టు చూసేవారు. కాని ఆ నిర్లక్ష్యపు చూపులను ఏనాడూ పట్టించుకునేవాడు కాదు ఆదర్శ్. ఆదర్శ్ చదువులో ముందు ఉండటంతో స్కూల్లో టీచర్స్ ఫేవరెట్ స్టూడెంట్గా ఉండేవాడు. అలా 2014లో జార్ఖండ్లోని బొకారో నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పాట్నాలోని చాణక్య లా కాలేజీ నుంచి BA LLBలో జాయిన్ అయ్యాడు. అలా పాట్నాలో చదువుకుంటూ సెలవులకు ఔరంగాబాద్ వచ్చి తండ్రికి సాయం చేసేవాడు. అయితే ఆదర్శ్ పాట్నాలోనే పెద్ద లా కాలేజీలో LLB జాయిన్ అయ్యాడని తెలిసి అందరూ గేలి చేయటం మొదలుపెట్టారు. నల్లకోటు వేసేవాడికి తెల్లగుడ్లతో పనేంటో అంటూ వెక్కిరించేవారు. ఇవన్నీ చూసి ఆదర్శ్ తండ్రి విజయ్ సావ్ తనతో పాటు రావద్దని చెప్పాడు. ఆదర్శ్ మాత్రం, నాన్నా, మనం చేసేది తప్పు కాదు, అలాంటిది వారెవరో ఏదో అనుకుంటే మనమెందుకు భయపడాలి అని తండ్రిని సముదాయించేవాడు. ఇదిలా ఉంటే ఆదర్శ్ చదువుకోటానికి తండ్రి సంపాదన సరిపోకపోవటంతో తల్లి సునైనాదేవి సహకార సంఘంలో అప్పు తీసుకుంది. అయినా సరే ఆర్థిక కష్టాలు తీరకపోవటంతో ఆదర్శ్ తమ్ముడు ఇంటి దగ్గరే ట్యూషన్లు చెప్పటం మొదలుపెట్టాడు. అలా వచ్చిన డబ్బులను అటు ఇంటి ఖర్చులకు, ఇటు అన్న చదువుకు పంపించటం మొదలుపెట్టాడు. అలా కుటుంబ సాయంతో LLB మంచి పర్సంటేజీతో కంప్లీట్ చేశాడు. అయితే తన కుటుంబానికి గౌరవం తీసుకురావటంతో పాటు ఆర్థిక కష్టాలు సైతం తీరాలంటే ఇంకా పెద్ద చదువులు చదవాలని ఆదర్శ్ ఫిక్స్ అయ్యాడు. దీంతో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సివిల్ జడ్జ్ కావాలని కలలు కన్నాడు. కాని ఆ కలలకు ఆర్థిక కష్టాలు అడ్డం వచ్చాయి. కోచింగుకు వెళ్లాలంటే లక్షల్లో ఫీజు కట్టాలి. అంత స్తోమత లేకపోవటంతో మొదట ఢీలా పడ్డా ఆ తర్వాత యూట్యూబులో చెప్పే క్లాసులు విని ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు అనే హోపు వచ్చింది. అలా అప్పటినుంచి యూట్యూబ్లోని స్టడీ వీడియోస్ చూసి తన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడు. రోజులో దాదాపు 18 గంటలు చదవటానికే కేటాయించేవాడు ఆదర్శ్. కొడుకు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు సైతం ఆదర్శ్కి సపోర్ట్ చేసేవారు. కాని చుట్టుపక్కలున్నవాళ్లు మాత్రం గుడ్లమ్మేవాడి కొడుకు జడ్జవుతాడంట, ఎవరైనా వింటే నవ్విపోతారు అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ సూటిపోటి మాటలను, వారి ఎగతాళిని సీరియస్గా తీసుకొని మరింత కసిగా చదవటం మొదలుపెట్టాడు ఆదర్శ్. అలా 2023లో BPSC PCSJ ఎగ్జామ్ రాశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే 120 ర్యాంకు తెచ్చుకొని జడ్జ్ అయిపోయాడు ఆదర్శ్. దీంతో ఫ్యామిలీ మొత్తం ఎగిరి గంతేసింది. తన తండ్రి పడ్డ 20 ఏళ్ల కష్టాలు, తల్లి తమ్ముడు చేసిన సాయానికి ప్రతిఫలం దక్కిందని అనుకున్నాడు ఆదర్శ్. కానీ జడ్జిగా ఇంటికి వచ్చినప్పుడే మిగిలిన వారికి ఈ విషయం చెప్పాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆదర్శ్ BPSలో సివిల్ జడ్జ్ ఎగ్జామ్ క్లియర్ చేశాడని తెలుసుకున్న ఓ జర్నలిస్ట్ అంతని ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు. ఆదర్శ్ ఇంటిని వెతుకుతూ వచ్చిన మీడియా వాళ్లను చూసి చుట్టుపక్కల వాళ్లు అడిగితే ఆదర్శ్ సివిల్ జడ్జ్ కాబోతున్నాడు అని చెప్పటంతో అప్పటివరకు ఎగతాళీ చేసిన వాళ్లే ఆదర్శ్ మాక్కూడా బంధువే, వాళ్ళింటిని మేము చూపిస్తాం అంటూ మీడియాని ఆదర్శ్ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వీధిలో ఉన్నవారంతా ఆదర్శ్ ఇంటికి పోటెత్తారు. మాకు ముందే తెలుసు ఆదర్శ్ అనుకున్నది సాధిస్తాడని అంటూ ఎక్కడా లేని ప్రేమను చూపించటం మొదలుపెట్టారు. నీలాగే చదివి ఏదైనా సాధించాలి అనుకునేవారికి ఏం సలహా ఇస్తావు అని ఆదర్శ్ అడిగితే, నువ్వు ఏం చేయాలనుకున్నా సీరియస్గా దాని గురించి కష్టపడు. చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మాత్రం ఆగిపోకు. ఆగిపోతే అక్కడితోనే నీ జర్నీ ఆగిపోతుంది. ఎవరేమనుకున్నా నేను అనుకున్నది సాధిస్తా అంటూ ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్ని చేరుకుంటావంటూ చెబుతున్నాడు ఆదర్శ్.
ఓ సామాన్యుడు ఏం చేస్తాడులే అని ఎగతాళి చేసిన వాళ్లకు సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అని గట్టి సమాధానమే చెప్పాడు. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నా చదవటానికి ఏదో ఒక వంక చెప్పేవారికి ఆదర్శ్ లైఫ్ నిజంగా ఆదర్శంగా నిలుస్తోంది. సౌకర్యాలు కాదు, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అని ప్రూవ్ చేసిన ఆదర్శ్కి మా తరపున కంగ్రాచ్యులేషన్స్. మరి ఆదర్శ్ స్టోరీపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.